నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. ఎవరైనా చేతబడి చేసినప్పుడు నిమ్మకాయలు గాని, లేదంటే కోడిగుడ్లు గాని పెడుతూ ఉంటారు గురుగారు. వాటి నుంచి దాటకూడదు. దాటితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటారు. నిజంగా అంటే దాటితే ఏమవుతుంది అసలు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు అడిగిన మీ ప్రశ్న చాలా పెద్ద సబ్జెక్టు. కంక్లూడ్ చేద్దాం, చిన్నగా కంక్లూడ్ చేద్దాం. చేతబడులు చేసేటువంటి నిమ్మకాయలు కానీ గుడ్లు కానీ దాటడం మంచిది కాదు. ఖచ్చితంగా ఎప్పుడైతే మనిషి దాటుతాడో వాటి నుంచి వాటి యొక్క శక్తి మన శరీరం మీదకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాని మీద నుంచి కారు పోయినా కారులో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. కాకపోతే అది ఆల్రెడీ విచ్ఛిన్నం అయిపోయి ఉంటే ఏం కాదు. అందుకనే ఏవైనా దిష్టి తిప్పినవి కానీ ఇలాంటివి చేసినవి 3 బాటల దగ్గర విసిరి వెనక్కి తిరిగి చూడకుండా రావాలంటారు. అదొకటి. రెండోది ఏంటంటే అలా వస్తే ఏమవుతుంది అని అంటే అందరి మీద తొందరగా పనిచేయదు. జాతకరీత్యా గనక 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ రాహు ఉండి రాహు దశ నడుస్తూ రాహు గనక బాలేకుండా ఉంటే వాళ్లకు విపరీతంగా ఈ చేతబడులు చేసినటువంటివన్నీ కూడా పనిచేస్తాయి. వాళ్ళకి పనిచేసినప్పుడు ఎలా ఉంటుందనంటే నాకు బతకాలని లేదు ముందు చెప్పేది. ఏదైనా ఒక సంఘటన ఏదైనా ఒక మనిషిని చూసి విపరీతంగా భయపడతారు. అంటే అలా మనిషి ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళ పైన ప్రయోగం జరిగింది అని అర్థం. ఖచ్చితంగా ప్రయోగం జరిగితేనే ఇలా జరుగుతుంది. దాంతోపాటు మనిషికి పని మీద శ్రద్ధ ఉండదు, విపరీతమైన బద్ధకం, అనవసరమైన వాటి గురించి ఆలోచించడం, నిద్ర లేకపోవడం, తిండి లేకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి చేతబడి వల్ల లేదా గాలి వల్ల ధూళి వల్ల సంభవించేటువంటి దోషం. మరి ఇవి ఎలా ఎలా పోతాయి అని అంటే చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఇది. ఒకవేళ ఎవరన్నా వివాహం కాని వాళ్ళు అనుకోండి, చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళ తల్లిగారు కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. ఓకే, కోడిగుడ్డు తీసుకోవాలి. తీసుకొని కంటికున్న కాటుక తీసి 2 కళ్ళు, ముక్కు, నోరు ఇలా వేసి కనుబొమ్మలు బొట్టు పెట్టి పిల్లవాడు పడుకొని ఉన్నప్పుడు కుడివైపు 3 సార్లు తిప్పాలి కోడిగుడ్డుని. వాళ్ళు ఎడం చేతిలోకి తీసుకొని ఎడం వైపు 3 సార్లు తిప్పి ఒక కవర్లో వేసి ఎవరికైనా ఇచ్చి పడేసి ఎక్కడన్నా 3 బాటల మధ్యలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పాలి. ఇలా చేయడం వల్ల దోషం అనేది 100% పోతుంది. అప్పటికీ పోకపోతే అందులో ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం. ఒకటి. రెండవ పని ఏం చేయాలి అని అంటే అంటే ఎవరికైతే దోషం ఉందో వాళ్ళ కోసము ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చాలా తక్కువ మంది వినుంటారు. బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఈ బూడిద గుమ్మడికాయని మధ్యకు కొయ్యాలి. కోసి దాని లోపల మధ్యలో దొబ్బ అని అంటారు, అంటే గుమ్మడికాయ లోపల ఉండేటువంటిది అంతా కూడా తీసి అందులో మీరు ఎంత గుమ్మడికాయ తీసుకుంటే దాంట్లో సగం చేసి లోపల ఉన్నది తీసి దాంట్లో ఆముదము నువ్వుల నూనె పోసి అఖండ దీపం ఇంట్లో తూర్పు భాగం కానీ ఈశాన్య భాగం కానీ దక్షిణ భాగంలో కానీ పెట్టాలి. అది కూడా ఇస్తరాకు వేసి ఇంటి బయట ఇంటి ఆవలలోనే, అంటే ఇంటి కాంపౌండ్ లోపలనే దక్షిణ భాగం కానీ లేకుంటే తూర్పు ఈశాన్య భాగంలో కానీ ప్లేట్లో ఉప్పు పోసి, అది కూడా ఆకు పేపర్లో ఉప్పు పోసి దానిపైన గుమ్మడికాయని నిలబెట్టి దాంట్లో ఈ దీపారాధన చేయాలి. దీనివల్ల కూడా ఏదైనా దుష్ట శక్తులు ఏవైనా ఆవహించి ఉంటే పోతాయి. అప్పటికి కూడా ఇంకా అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఉంటారు కదా చాలామంది. అప్పుడు ఏం చేయాలనంటే ఒక ప్రక్రియ ఉంటుంది. అదేంటంటే అది మరి మీడియా పరంగా కొన్ని రకాలుగా చెప్పకుండా ఉంటే మంచిది. అది కొంతమంది గురువుల చేత ఆ ప్రయోగాలన్నీ కూడా చేయిస్తారనమాట, తీసేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది కూడా వీలైతే ఎక్కడైనా సరే శ్యామలాదేవి కానీ రాజశ్యామలాదేవి దేవాలయాలు కానీ లేదా ఏదైనా సరే పెద్దమ్మ తల్లి దేవాలయాలు కానీ అమ్మవారి దేవాలయాల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు వాడి గురించి. సో వాళ్ళు మొత్తం అంతా కూడా జరిగినటువంటి ఆ యొక్క దుష్ట ప్రయోగాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు. దానివల్ల ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఒకవేళ తెలుసుకోవాలి దాని గురించి తీసేయడం అవి చేయడం అంటే. కానీ ఇవి బేసిక్ అన్నమాట. అంటే సాత్వికంగా మనమే వాటిని తీసేయాలి. ఇందాక నేను చెప్పినటువంటి గుమ్మడికాయ కోసి తీయడం అనేది తల్లిదండ్రులు లేని వాళ్ళే కోసి దాంట్లో అంటే అమ్మా నాన్న ఉన్న వాళ్ళు చేయకూడదు అనమాట. బూడిద గుమ్మడికాయని కోయడం లాంటివి అలా చేయడం వల్ల దోషం అనేది పోతుంది. గురుగారు, అంటే మనకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, విలేజెస్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఇట్లా చేతపడి చేసిరు అనేసి అర్థమవుతుంది. సిటీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా గురుగారు. అలాంటప్పుడు వాళ్ళు
ఏం చేయాలి? అంటే హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొన్ని సార్లు తగ్గదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? మీరు హాస్పిటల్కి వెళ్తే అసలు ప్రాబ్లం ఏం లేదంటారు, ఇతను మాత్రం సఫర్ అవుతుంటాడు. అవును. వాస్తవంగా ఎవరైనా సరే ఏదైనా సరే చెడు ప్రయోగం చేయాలి అని అంటే వాడు ప్రయోగం చేసే చుట్టూ ఏరియా 1.5-2 కిలోమీటర్స్ వరకు జనసంచారం ఉండొద్దు. హైదరాబాద్ ఎక్కడన్నా ఉందా అట్లా? లేదు. సో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మెట్రోపాలిటన్ సిటీస్లో జరగడం అసంభవం. వాడు చేసేటువంటిది కూడా ఇతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో చేస్తేనే పనిచేస్తుంది. ఆ 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ జనసంచారం కిలోమీటర్, ఇటు కిలోమీటర్న్నర చూసినా సరే జనాలు ఉండకూడదు. సో హైదరాబాద్లో అలాంటివి జరగడం అసంభవం. అంటే ఉన్నాయి గురువు గారు. అంటే కొన్ని ప్లేసెస్లోకి వీళ్ళు వెళ్ళి వస్తే, ఉదాహరణకు మన ఓఆర్ఆర్ దాటి కొన్ని రిసార్ట్స్కి వెళ్తారు కొంతమంది, అలా వెళ్ళొచ్చిన డేట్లో ఉన్న ఆడపిల్లలకి తొందరగా అది తగులుతుంది. కొంతమంది ఇళ్ళలో అయితే శ్మశానానికి ఎవరైనా చనిపోతే పంపరు, చనిపోయినప్పుడు డెడ్ బాడీ దగ్గర చూడడానికి కూడా డేట్తో ఉన్న ఆడపిల్లని పంపరు. కొంతమంది తెలియక డేట్లో ఉన్న మా ఇళ్ళలో మేము శ్మశానాలకు వెళ్తామని వెళ్ళి సఫర్ అయిన అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది మా దేవాలయానికి వచ్చింది. ఆమె వెళ్తే కపాలమోక్షం వరకు ఉంది, అది కపాలమోక్షం జరగగానే ఈ అమ్మాయి మీద ఆవాహనమైంది. తర్వాతకి చాలా రకాలైనటువంటి రోజుల తర్వాత చాలా రకాల క్వశ్చనరీస్ తర్వాతకి మాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయిలో ఏం లేదు. ఆ అమ్మాయి చేసే పని సింపుల్. బాత్రూమ్కి వెళ్ళిందంటే 2 గంటల దాకా రాదు, నీళ్ళు పోసుకుంటూనే ఉంటుంది. మంచిగా ఎంగుగా ఉండాల్సిన అమ్మాయి ముస్సలు దానిలోకి అయిపోయింది, నీళ్లు పోసుకొని. ఏం చేయాలి ఇలాంటప్పుడు? ఏం చేస్తాం అంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములని గంధపు సానం మీద బాగా రాస్తారు, రాసి గంధం తీసినట్టు తీస్తారు. ఆ తీసిన గంధం అంతా కూడా నీళ్ళలో కలిపి లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేస్తారు ఆయన మంత్రాలతో. మనం ఇంతకుముందు లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పుకున్నాం, ఉగ్ర రూపం, శాంత రూపం అన్ని కూడా చెప్పుకున్నాం. స్వామికి అభిషేకం చేసిన నీళ్లు పడతారు గంగాలంలో పట్టి, ఆ నీళ్లు వీళ్ళకి స్నానం పోస్తారు. నేను లైవ్లో ఫేస్ చేసిన ఒక సంఘటనే ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పిల్లవాడు, అతనికి అంటే మా గురువు గారు దగ్గర జరిగిన సంఘటన ఇది. పిల్లవాడు, అతనికి హార్డ్లీ 5 to 7 years కూడా ఉండవు. అతనికి ఉర్దూ రాదు అసలు, కొద్దిగా హిందీ, తెలుగు వచ్చు అంతే. అతనికి విపరీతంగా ఉర్దూ మాట్లాడుతున్నాడు, ఇంట్లో వాళ్ళని కొడుతున్నాడు. మా గురువుగారు వెళ్ళి మాట్లాడినంట, నాన్న బోర్డు మీద 1 2 3 4 5 6 అని. అరే కిత్తే ఆద్మీ ఆతా రే తుమారే జైసే ఆద్మీ దేకే థక్ గయా మే చలా అలే, ఇట్లా మాట్లాడుతున్నట్టు. అరే నీకు అంత ఉంటే మా గుడికి అవుతూ మీరు ఒక హిమ్మత్ బహుతే, నేను వస్తా మీ గుడికి వస్తా, నీ సంగతి చూస్తానంట. ఆ పిల్లవాడు గుడికి వచ్చే క్రమంలో మా గుడి దాకా తీసుకురావాలని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరుతుంటే స్తాంబాలం తీసుకుని వాళ్ళ అమ్మ తలకాయ మీద కొట్టినట్టు. స్తాంబాలం ఉంటుంది కదా స్టీల్ది, అయినా బలవంతంగా ఓమ్ని వ్యాన్ ఎక్కించుకొని గుడి దాకా వస్తే చుట్టూ తిరుగుతూ వ్యాన్ నుంచి బయట దూకుతాను, బలవంతంగా గుళ్ళోకి తీసుకొస్తే అడుగు కింద పెట్టలేదు, గ్రౌండ్లోనే అడుగు పెట్టలేదు అసలు. ఫస్ట్ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడితే వెనకాల పట్టుకున్న మనుషులు 100 kg వెయిట్ ఉన్న మనుషులు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, చిన్నపిల్లవాడు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తారు అనుకుంటారు. ఆ నీళ్లు పోద్దామని పోస్తుంటే తీసి ఇసిరేస్తే ఆ 100 kg మనిషి 7-8 సంవత్సరాల పిల్లవాడు ఇట్లా ఇసిరేస్తే అవతల పడ్డట్టు. ఆ నీళ్లు పోసిన తర్వాతకి ఇంతవరకు మళ్ళీ కాంబోష్ ఏం లేదు. అంత పవర్ ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ. లక్ష్మీ నరసింహస్వామికి చేసే ఈ పూజ ఆంజనేయ స్వామి గుళ్ళో చేస్తే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. అలాంటప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. సో ప్రతి ఒక్క బాధకి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే మనం ఆ సొల్యూషన్ వైపుకు అడుగులు వేయకుండా చాలా మంది పాపం లక్షలు నాకు తెలిసిన క్లయింట్ ఒక ఆయన 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు 20 లక్షలు పెట్టుకురు ఒక ఆయన అయితే. అంటే చేతబడి చేసేటప్పుడు 3 రోడ్ల దగ్గర ఎందుకు పెడతారు గురుగారు? 3 బాటలు, 3 రకాల ఊర్లు, 3 రకాల వ్యవస్థలు ఉన్నటువంటి ప్రయాణం జరుగుతుంది. ఆ 3 బాటల్లో కనీసం ఏదో ఒక ఊరు నుంచి కానీ ఏదో ఒక బాట నుంచి కానీ మైలతో కానీ అంటుతో కానీ ముట్టుతో కానీ ఉన్నవాడు ప్రయాణం చేసి ఉంటాడు ఖచ్చితంగా. సో అక్కడెక్కడైతే హైజీనిటీ లేదో అక్కడే బాగా పనిచేస్తాయి, బాగా పోతాయి. అందుకని అక్కడ వేసేయాలి. ఓకే, అంటే ఎప్పుడు పెట్టినా కూడా 4 రోడ్లు 3 రోడ్లు కలిసే దగ్గరే పెడుతూ ఉంటారు. అది. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.